జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకి ఏమైంది? తాజాగా ఆయన ఒక హాస్పిటల్లో చేరుతున్నటువంటి వీడియో వైరల్గా మారింది. కోకిలాబెన్ ఆసుపత్రిలో రోహిత్ శర్మ కనపడడం, ముంబైలో ఉన్నటువంటి ఈ ఆసుపత్రిలోకి ఆయన వెళ్లడం ఒక్కసారిగా కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫోటోలు, వీడియోలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అభిమానులు దాన్ని చూసి ఆందోళనకు గురవుతున్నారు. కీలకమైనటువంటి సిరీస్లు దగ్గర పడుతున్నటువంటి సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ ఆసుపత్రికి వెళ్లడం ఏంటంటూ కూడా ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రోహిత్ ఆసుపత్రికి ఎందుకు వెళ్లారనే దానిపైన ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో అనేక రకాల ఊహాగానాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇది కేవలం సాధారణ ఆరోగ్య పరీక్షలలో భాగమేనని కొన్ని వార్తలు వస్తున్నాయి. బిజీ క్రికెట్ షెడ్యూల్కు ముందు ఆటగాళ్లు ఇలాంటి చెకప్స్ చేయించుకోవడం మామూలే అయినప్పటికీ చాలా కాలం తర్వాత రోహిత్ మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనుండడంతో ఫ్యాన్స్లో ఒక టెన్షన్ అయితే మొదలైంది. ఈ ఫోటోలు బయటకు రాగానే ఇప్పుడు #రోహిత్ శర్మ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. హిట్ మ్యాన్కు ఏమైందోనని కొందరు ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం ఇది రొటీన్ ఫిట్నెస్ చెకప్ లాంటిదే, ఆసుపత్రుల్లో జస్ట్ హెల్త్ చెకప్ లాంటిదే అంటూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయనకి ఏమైంది, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయి అనేటువంటి అంశం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక చాలా నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ తిరిగి వన్డే జట్టు కెప్టెన్గా బరిలోకి దిగుతుండడంతో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన చివరిసారిగా మార్చిలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరగనున్నటువంటి అనధికారిక సిరీస్తో రోహిత్ తిరిగి మైదానంలోకి అడుగు పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది చివరిలో ఆస్ట్రేలియాతో జరిగే కీలక పర్యటనకు సన్నద్ధమయ్యేందుకే రోహిత్ ఈ సిరీస్లో ఆడాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఆస్ట్రేలియాతో భారత్ అక్టోబర్, నవంబర్ నెలల్లో 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్లో తలపడనుంది. అక్టోబర్ 19, 23, 25 తేదీల్లో పెర్త్, అడిలైడ్, సిడ్నీ వేదికగా వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ పూర్తి ఫిట్నెస్తో ఉండడం జట్టుకు అత్యంత కీలకం. సో ఏదేమైనా కూడా మొత్తానికి రోహిత్ శర్మ చాలా కాలం తర్వాత బయట పబ్లిక్ ప్లేస్లో కనపడడం, అది కూడా ఆసుపత్రి ముందు కనపడడంతో అభిమానులు కొంత ఆందోళనకు గురయ్యారు. మరి దీనికి సంబంధించి రోహిత్ టీం కానీ, రోహిత్ శర్మ కానీ క్లారిటీ ఇస్తే దీనికి సంబంధించి వస్తున్నటువంటి వార్తలన్నిటికీ కూడా చెక్ పడేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.